నిన్న ముఖ్యమంత్రి నల్గొండ పర్యటించారు. దాంట్లో భాగంగా కొన్ని కామెంట్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు రెస్పాండ్ అవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు, మీరేం చేయలేదు, 10 సంవత్సరాల చర్చకు సిద్ధమా, మీరు 10 సంవత్సరాలు, మేము 2.5 సంవత్సరాలు, ఎవరేం చేశారు, సిద్ధమా అని చెప్తాను. డేట్ నిర్ణయం చేయమనండి, అదే వేదిక అయినా పర్వాలేదు. 2.5 సంవత్సరాల క్రితం ఇట్లనే రాజకీయ ఉపన్యాసాల మాదిరిగా ప్రచారం ఓరెత్తిచ్చేసి వ్యాసలతోని ప్రాసలతోని అబద్ధాల ఓరెత్తిచ్చేసి అధికారంలోకి వచ్చిండు. అవి అమలు చేయడానికి చేతగాక ఈరోజు దద్దమ్మ మాదిరిగా పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు. వచ్చిన పని ఏంది, చెప్తున్న మాటలు ఏంది. ఈరోజు నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయిందంటే, ఫ్లోరైడ్ లేకుండా అయిందంటే ఎవరు వల్ల? కేసీఆర్ వల్ల, తెలంగాణ ప్రభుత్వం వల్ల. ఈరోజు అభివృద్ధి చేతగానట్టు ఉండాలి అని చెప్పేసి వచ్చి పైపెచ్చు ఏవేవో మాట్లాడిపోతానంటే ఎట్లా? ఆఖరికి నీ వినటానికి, భాష వినటానికి జనాలు కూడా లేక కాలు కుర్చీలకు నీ ఉపన్యాసం చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆయన చరిత్ర ఏంది అసలు? ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినోడు, ఆర్టీఐని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించి పదవులు కొనుక్కొచ్చుకున్నాడు. ఆయన చరిత్ర తెలియదు, చేత కాదు. వేరే వాళ్ళ మీద మామూలుగా ఇష్టారీతిగా మాట్లాడతానంటే ఎట్లా? నీదంతా మామూలుగా ఏంది, నీచ చరిత్రే కదా. వెనకంతా బ్లాక్ మెయిలర్వి, నేర చరిత్ర, జైళ్ళకు పోయినోనివి, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసినవి, తుపాకులు ఎక్కుపెట్టినోనివి. నువ్వు మామూలుగా ఒక ఉద్యమకారుని పట్టుకొని మాట్లాడతానంటే ఎట్లా? మీరేమి బ్లాక్మెయిల్ అంటారు బొల్ల మల్లయ్య యాదవ్ గారు. ముఖ్యమంత్రి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం అంతా ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు, బీఆర్ఎస్ పని అంతా ఇదే, వాళ్ళని బహిష్కరించేసిన, బీఆర్ఎస్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు ఆయన కామెంట్. ఇప్పుడు ఆయన మాటకి నోరుకు అదుపు లేదు. నేను చెప్పిన వ్యాస ప్రాసలతోనే అబద్ధాలు మాట్లాడంగానే సరిపోదు. కేసీఆర్ గురించి కనీసం కాలు ఓటు కూడా సరిపోడు కదా. కేసీఆర్ ఒక ఉద్యమకారుడు, చరిత్రకారుడు. ఆయన ఒక వ్యక్తిగా మొదలయ్యి ఈరోజు శక్తిగా తెలంగాణలో ఉద్భవించాడు. ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. నువ్వేదో ఆ తీసుకొచ్చిన రాష్ట్రానికి పైసలు ఇచ్చో, ముడుపులు చెల్లించో ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి అనే హోదాలో ఇష్టారీతిగా మాట్లాడి ఒక ఉద్యమకారుడిని కించపరచడం అనేది సమంజసం కాదు. నీకు చేతనైంది నువ్వు చేయి. బీఆర్ఎస్ ప్రభుత్వంగా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు, వారు చేయగలిగినంత చేశారు. మిగిలింది ఏమున్నదో నువ్వు చెయ్యి, నిన్నెవరు వద్దనట్లే. కానీ నువ్వు వాళ్ళ సాగు కోరుకుంటావు, కీడు కోరుకుంటావు, బూతు పదజాలంతో ఆఖరికి ప్రజలను కూడా మూసి ప్రక్షాళనకు అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతావు. ఎవరు తొక్కుంటావు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ సహచరులను దొక్కుతావు, నీ పార్టీలలో దొక్కుతావు, ఆఖరికి ప్రజలు కూడా దొక్కుతావా? రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకోవాలి. ఇంకా సభ కూడా జరిగినటువంటి తీరు ఒకటి, అక్కడ వాళ్ళ దాంట్లో ప్రోటోకాల్ ఇష్యూ, తర్వాత కొంతమందిని వేదికపైకి రానికపోవడం, కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, రాజగోపాల్ రెడ్డి సభకు రాకపోవడం, నల్గొండ పోయినా కూడా, ఇదంతా జరిగినటువంటి తీరు చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి బీఆర్ఎస్ మీద అటాక, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, ఈ పార్టీ మీద, మీ మీద, మీ అందరి మీద, నాయకుల మీద ఈ జరిగిన తీరు అంటే అది డైవర్ట్ చేయడానికి మీ మీద అటాక. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నియంత్రణ ఎక్కడుంది పార్టీలో? 50 కోట్లు ఇచ్చి నువ్వు పార్టీ పదవి, పిసిసి పదవి తీసుకున్నావు అని చెప్పేసి అదే రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. నువ్వెవరా 2034 దాకా ఉండటానికి, అది అధిష్టానం నిర్ణయిస్తుంది, నువ్వు తుస్సు అంటే పోయేటోనివి అని చెప్పేసి అదే రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఎక్కడ అడుగుతారో ఏమో ఆయన అనుచరులు అని చెప్పేసి ఆయనకి వేదిక మీదకి రానియకపోతేవి, ఆయన అనుచరులని అరెస్ట్ చేస్తేవి. ఆఖరికి జిల్లాకి ప్రాతినిధ్యం వహించే జిల్లా అధ్యక్షుడు, పార్టీ పదవి జిల్లా అధ్యక్షుడు కూడా కనీసం మర్యాదగా గౌరవించకపోతుంది, సమన్వయం చేయలేకపోతుంది. ఈరోజు పబ్బం గడుపుకోవడానికి ఉన్నోళ్లతోని ఏదో పబ్బం గడుపుకొని ఎవరికి వాళ్ళకి తోచిన కాడికి దోచుకోవడానికి వెసులుబాటు కల్పించి నీ పబ్బం గడుపుకొని సమావేశాలు పెట్టుకోవడానికి ప్రయాణం చేస్తున్నావు నువ్వు. ఇవాళ బీఆర్ఎస్ని కనీసం అనే హక్కు నీకుందా? నైతిక హక్కు కూడా లేదు. కేసీఆర్ గారి మీద మాట్లాడాలంటే నీ స్థాయిలో అసలు ఆలోచించు. అయితే ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఇవాళ ఈ రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను అని చెప్పుకుంటున్నావు అంటే అది కేసీఆర్ గారి పుణ్యం కదా. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా తెలంగాణ రాకపోతే ఏంది? చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కడనో
భజనలు చేసుకుంటూ బతికేటోడివి. ఇవాళ తెలంగాణ వచ్చింది, అనుకోని పరిణామాలలో నువ్వు చేసిన అబద్ధపు ప్రచారంలో ప్రజలు మోసపోయారు, నీకు అవకాశం వచ్చింది. నువ్వు అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. మేము చేయగలిగినంతవరకు మేము చేసినాం బీఆర్ఎస్గా, నీకు ఈ అవకాశం ఇచ్చిరు, నువ్వు ఎంతవరకు అభివృద్ధి చేస్తావు చెయ్యి. కానీ అనవసరమైన అసత్య ప్రచారాలతోని ఇంకా దుర్భాషలతోని దుమ్మెత్తి పోస్తాము అని అంటే ప్రజలే తిరుగుబాటు మొదలవుతుంది. కుటుంబ పాలన బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొత్తం వీళ్ళు తోడేలాగా తిరుగుతున్నారు, ఇప్పుడు మొత్తం దోసుకున్నారు అంటే స్టేట్మెంట్ చేస్తారు. కానీ నిన్న సభ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా అటాక్ చేస్తారు సోషల్ మీడియాలో, కానీ కొంతమంది నాయకులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అక్కడ కూడా కుటుంబమే కదా మొత్తం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఫ్యామిలీ, తర్వాత ఇంకా మిగతా కుటుంబాలు ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ వాళ్ళ కొడుకు అమిత్ రెడ్డి కానీ వీళ్ళంతా మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు కుటుంబం ఆడ కూడా స్టేజ్ మీద అనేటువంటి మీరు అటాక్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది గురువు సందంగా ఉంది. ఆయన కిందిది ఆయనకి ఆ నల్లమచ్చలు తెలుస్తలేవు. కాంగ్రెస్ చరిత్ర కూడా ఏం తెలుసు ఆయనకి, కాంగ్రెస్ పుట్టుపూర్వతాల గురించి ఏం తెలుసు ఆయనకి. ఆయన అవకాశాల కోసం అందలం ఎక్కటానికి ఎక్కడికక్కడ కప్పదాటు వ్యవహారాలు చేసి డబ్బుల సంచులతో పదవులు కొనుక్కున్న ఆయనకి ఏ పార్టీ చరిత్ర ఏం తెలుసు? గాంధీ చరిత్ర తెలుసా? గాంధీల కుటుంబమే కాంగ్రెస్ అనే విషయం తెలుసా? ఈ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పేరు మీద పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరు లబ్ధి పొందిరు? ఈ తెలంగాణ రాష్ట్రం వివక్ష గురిగాటానికి కారణం ఎవరు? చరిత్ర తెలిస్తే బాగుంటుంది. చరిత్ర తెలియని చేతగానోడితో మాట్లాడి లాభం ఏంది? రేపు ప్రజలే తప్పకుండా శాస్త్రి చెప్తారు, బుద్ధి చెప్తారు. కానీ ఈలోపు పార్టీ కార్యకర్తలుగా మాకు కూడా బాధ్యత ఉంది కదా, నువ్వు నోరు అదుపులో పెట్టుకోమని మంచి చెప్పటానికి, నియంత్రించడానికి. బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే మంచిది కాదన్న విషయాన్ని మేము చెప్తాం. ఎస్ఎల్బీసీ ఏమైనా 28 లోపల కంప్లీట్ చేస్తా, డిండి కంప్లీట్ చేస్తా, మొత్తం సస్యశామలం చేస్తా ఉమ్మడి నల్గొండ జిల్లాని. ఈయన ఒకవైపు చెప్తా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఒక మాట అన్నారు, ఫ్లోరైడ్ లేకుండా చేస్తా అనేటువంటి స్టేట్మెంట్. దానిపైన ఏం చెప్తారు? వాళ్ళ అవగాహన రాహిత్యంతో, ఇంజనీరింగ్ అవగాహన లోపంతో జారి శ్రీశైలం డ్యాంలో పడ్డోళ్ళ శవాల్ని కూడా తీయటానికి చేతగానోడు శ్రీశైలాన్ని పూర్తి చేస్తా అంటే నమ్మొచ్చా మనం? నమ్మటానికి వీలుందా? శవాల్ని వెలికి తీయటానికి పోయి చేపల పులుసు పెట్టుకొని తినొచ్చిన వాళ్ళు హెలికాప్టర్ల మీద ఎన్నిసార్లు చెక్కలు కొట్టిరో వాళ్ళకే తెలియదు. ఆఖరికి ఏ స్థాయిలో ఉండి మాట్లాడిండు, వాటర్ నీళ్లు కలుపుకొని అని చెప్పేసి ఏ స్థాయిలో, మానసిక స్థితి ఏ రకంగా ఉంటే మాట్లాడగలుగుతారు? అంటే ఆ రోజు చచ్చిపోయిన శవాల ముందు కూడా అవహేళనగా తీసుకొని ఒక బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు శ్రీశైలాన్ని ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని అంటే నమ్ముతారు ఎవరైనా? చెప్పిన మాటలు ఎన్ని నెరవేర్చారని ఇది నెరవేరుస్తారు? చెప్పిన మాటలే నెరవేర్చడానికి చేత కాలేదు, కొత్తగా ఇప్పుడు చెప్పేటి ఏం నెరవేర్చగలుగుతారు? ఇంకోటి నల్గొండలో మళ్ళీ ఒక్కసారి కూడా ఎవరిని గెలవనియను, ఇప్పుడేదో ఒకడు గంజాయి మొక్క లెక్క మొలిసిండు తులసివనంలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మీరు ఎమ్మెల్యేగా పనిచేస్తారు వారి నుంచి, నెక్స్ట్ టైం గెలిచే పరిస్థితి లేదా? బీఆర్ఎస్ ఆడ గ్రౌండ్లో ఎట్లుంది? ముఖ్యమంత్రి ఎందుకో పదే రిపీటెడ్గా అది మెన్షన్ చేస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అట్లనే అన్నాడు, ఇక్కడ నుంచి ఇంకోని అసెంబ్లీకి పోనీయనని. నిన్న సభలో కూడా సేమ్ స్టేట్మెంటు, గంజాయి మొక్క అని చెప్పేసి మాట్లాడిను, గెలిచినోడు ఒక్కడు గంజాయి మొక్క అని చెప్పేసి. నెక్స్ట్ టైం రాని అని అంటుంది మన అసెంబ్లీ. ఆయన చెప్పాల్సిన ఉద్దేశం, చెప్పాలనుకున్నది కరెక్టే, కానీ ఒక్క మాట తప్పు చెప్పిండు. ఆయన ఉద్దేశం కరెక్టే. గంజాయి వనంలో తులసి మొక్క లెక్క బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. అక్కడ తులసి వనంలో గంజాయి మొక్క కాదు బీఆర్ఎస్ అభ్యర్థి, గంజాయి వనంలో కాంగ్రెస్ గంజాయి వనంలో తులసి మొక్క లెక్క బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఆయన చెప్పాలనుకున్న ఇది పొరపాటున చెప్పినట్టున్నాడు, ఎందుకంటే ఎదురుగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ముందు మెప్పు కోసం చెప్పినట్టున్నాడు. బీఆర్ఎస్ సచివులను పెట్టారు, బీఆర్ఎస్ అభ్యర్థులకి ఒక నిజాయితీకి మారుపేరు అనేది ఉంది. వాళ్ళ మాదిరిగా అవినీతి చేసేటోళ్ళు కాదు, గంజాయి మొక్కలు కాదు. ఇవాళ నల్గొండ జిల్లాను దోచుకుంటున్నారు. రైస్ మిల్లుల పేరు మీద, నీటి లిఫ్ట్ల పేరు మీద, అన్ని పైపుల పేరు మీద, గంజాయి పేరు మీద, మట్టి పేరు మీద అనేక రకాల దోపిడీకి ఈరోజు నల్గొండ జిల్లా గురవుతుందంటే అక్కడ ఉన్న వారి సహచరులు, సహచర మంత్రులు, వాళ్ళు గంజాయి మొక్కలు. తులసి వనం లెక్క, తులసి మొక్క లెక్క ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజలు గెలిపించారు. మీ జిల్లాకు సంబంధించిన మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కొంచెం అటాక్ మిమ్మల్ని పార్టీని ఈ నాయకులను చేస్తున్నటువంటి కొంచెం డిఫరెంట్గా అంటే హరీష్ రావును కూడా టార్గెట్ చేసినట్టుగా ఆయన ఉనికిని కాపాడుకోవాలి కదా. నేనేదో మామూలుగా ముఖ్యమంత్రి దగ్గర మార్కులు వేసుకోవడానికి, అధిష్టానం దగ్గర మార్కులు వేసుకోవడానికి పొద్దున్నే మాట్లాడుతాడో సాయంత్రం మాట్లాడుతాడో కోమటిరెడ్డి వెంకరెడ్డికి తెలియదు. హెచ్ఆర్ఎస్ అంటున్నాడు హరీష్ రావు రాష్ట్ర సమితి. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన దానికి కూడా వాల్యూ ఉంటుందా? పొద్దున ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో తెలియదు, ఇప్పుడేం మాట్లాడతాడో కొద్దిగా ఏం మాట్లాడతాడో తెలియదు. మాటలు మార్చడంలో దిట్ట. కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడిన దానికి దేనికన్నా ప్రాధాన్యత ఉంటుందా? ఆయన ఏ కండిషన్లో ఉండి మాట్లాడిండో తెలియదు. హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడే అంత నైతికత వాళ్ళకి లేదు. ఇప్పుడు చర్చ వచ్చేసి అభివృద్ధి గురించి చర్చ పెడదాం, 10 ఏళ్ళు మా 2.5 ఏళ్ళు అని ముఖ్యమంత్రి అంటూ ఉంటే అదే వేదికపై నుంచి రఘువీర్ రెడ్డి ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నియోజకవర్గాలు మంత్రుల నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి లేదు, డబ్బులు ఇస్తలేరు, ఏం పనులు అవుతలేవు అనేటువంటి స్టేట్మెంట్ చేసి బహిరంగ రహస్యమే కదా, వాళ్ళే చెప్తున్నారు. ఏం జరగలేదా నల్గొండలో డెవలప్మెంట్ ఏం జరగలేదు. వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి, వాళ్ళ జేబులు నిండినాయి, వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప నల్గొండ జిల్లాకి ఆ నియోజకవర్గాలకు జరుగుతున్నది ఏం లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటున్నారు, వాళ్ళ అవినీతి పెరిగిపోతుంది. జిల్లాలో మాత్రం నియోజకవర్గాల అభివృద్ధి నిరసించిపోతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? నిన్న ముఖ్యమంత్రి సభ ముఖ్యమంత్రి గారికి అనుకోకుండా యాదృచ్ఛికంగా మార్పు పేరు మీద వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి పదవి. నిజాయితీ ఉంటే, ఇంకా భవిష్యత్తు కోరుకుంటే ఈ తెలంగాణ కోసం పాటుపడి 6 నిమిషాలు పనిచేసి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయి. కానీ అబండాలేసి దుమ్మెత్తి పోసి వ్యాసలతోనో ప్రాసలతోనో ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోతేనే నేను నాయకుడిని అనుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తే మేము కూడా సమాధానం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మాటలతో, తర్వాత చేతలతో. రైట్, థ్యాంక్ యూ వల్ల మల్లయ్య యాదవ్ గారు. నిన్న ముఖ్యమంత్రి సభకి సంబంధించిన ముఖ్యమంత్రికి అర్హత లేదు. గతంలో ఆయన ఏం చేసిన టీడీపీలో ఒకవేళ కేసీఆర్ ఉద్యమంలో ముందుకు నడిపించి తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే ఇదే రోజు ఇక్కడ బదిలీ చేసుకుంటూ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి పరిస్థితి. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన మాటలకు విలువ లేదు, అభివృద్ధి ఏం జరగలేదు, చర్చకు ఎక్కడైనా మేము రెడీగా ఉన్నాము అనేటువంటిది బొల్ల మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. అభివృద్ధి ఏం జరగలేదు, అక్కడ విరుద్ధమైనటువంటి మాటలు. ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి ఎంపీ, అక్కడ ఉన్నటువంటి తీరు చూస్తేనే, నిన్న సభ జరిగిన తీరు చూస్తేనే అర్థమవుతా ఉంది జనాలకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో గట్టి సమాధానం ఉంటుంది, ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే గట్టిగా బీఆర్ఎస్ నుంచి ఎదురు జవాబు ఉంటుంది, ఎదురు దాడి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ మధు మల్కేడ్కర్, హైదరాబాద్.